హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది నేను వ్లాగ్స్ అవి పెట్టి. ఈ మధ్యకాలంలో అస్సలు అప్డేట్ చేయట్లేదు. అసలు టైము ఉండట్లేదు. పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు కాకపోయినా జనరల్గా ఇంక వాళ్ళతోనే సరిపోతుంది. ఇంట్లో ఉంటున్నారు. సో సెలవులు అనమాట, ఇప్పుడు హాలిడేస్. సో అందు గురించి అని నేను బయటకు వచ్చిన కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళైతే వాటర్ ఫిల్ చేసి బెలూన్స్లో వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, వాటితో ఆడుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారనమాట. సరే ఇంకా బయట కూర్చుని జస్ట్ వాళ్ళని రికార్డ్ చేస్తాను. ఎలాగ రికార్డ్ చేస్తాను, యూట్యూబ్లో పెట్టినా పెట్టకపోయినా. సో సరే మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. సరే ఇంకా రికార్డ్ చేస్తున్నాను కదా అని చెప్పి వ్లాగ్ కింద పెడుతున్నాను అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తప్పకుండా నాకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ ఇయర్ నేను మొక్కలు అవి ఏం వేయలేదండి. మొక్కలు వేద్దాం అనుకున్నాను, కానీ మొక్కలు అవి ఏమీ వేయలేదు. నవ్య నా మీద వేయడానికి ట్రై చేస్తుంది. బాల్ ఒకటి వేసింది, కానీ లక్కీగా నా మీద పడలేదు. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, హెడ్ బాత్ చేసుకుని ఫ్రెష్గా వచ్చాను అనమాట. నేను అన్న అమ్మొద్దు, నన్ను తడపద్దు ప్లీజ్, మీ ఇద్దరు ఆడుకోండి అని చెప్పి నేను సైడ్ అయిపోయాను. కాఫీ పట్టుకుని కూర్చుని ఉన్నాను. నాకు బయట లాన్లో కూర్చుని కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం అనమాట. సరే ఇంక కూర్చుని కాఫీ తాగుతున్నా. అది కూడా బ్లాక్ కాఫీ అలవాటు చేసుకున్నాను ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ 8 months నుంచి ఈ డైట్లోకి వచ్చిన తర్వాత. అండ్ ఈ మధ్యకాలంలో వెయిట్ ఏం పెద్దగా ఏం తగ్గలేదులేండి. కాకపోతే ఏదైతే నేను తగ్గించానో అది పెరగకుండా చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఓవరాల్గా పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. సో మళ్ళీ ట్రై చేయాలి వెయిట్ తగ్గించుకోవడానికి. వీలైతే అప్పుడు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు కుదరట్లేదు. సో నాకైతే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పెడదాము వీడియోస్, చాలా రోజులు అయిపోయింది అని చెప్పి. సో మొత్తానికి బెలూన్స్ అయితే కొన్నారు అని చెప్పాను కదా, అవి ఎవ్రీ ఇయర్ కొంటారనమాట. కొని అది చక్కగా అలా ఫిల్ చేసుకుని అన్నీ కూడా ఫస్ట్ ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకుని ఒక టబ్లాగా ఒక బకెట్ లాగా తీసుకుని అందులో వేసుకుని పెట్టుకోవాలి. అందులో కూడా వాటర్ ఉండాలి. వాటర్ ఉండగా అందులో వేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే దాని తర్వాత ఒక్కొక్కటి తీసి మీద వేసుకోవాలి. ఇంకా ప్రణవ్ నవ్య ఇద్దరు ఆడుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటున్నారు అనమాట. చేసుకుని నన్ను ఇన్వాల్వ్ చేయలేదులేండి, లక్కీగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా చూడటం నేను ఈ మధ్యకాలంలో నేను చూడలేదు వీళ్ళిద్దరిని ఇలా బయట ఇలా ఆడటం. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏదో డైరెక్ట్ చేస్తున్నాను, ఇలా కనిపించేటట్టు కొట్టుకోండి అని చెప్పి వాటర్ పెట్టి చేసుకోండి అంటున్నాను. ఎందుకంటే నేను దూరంగా చైర్లో కూర్చున్నాను, నా మీద పడకుండా ఉంటుందని చెప్పి. షేడ్ ఉంటే చెట్టు షేడ్లో కూర్చున్నాను అనమాట. ఇక్కడ ఎండ బాగానే ఉంటుంది, కానీ వెంటనే స్కిన్ కలర్ మారిపోతుంది. సో అందుకోసం నేను అసలు ఎండలో కొంచెం కూడా వెళ్ళను అనమాట. సో దాంతో చెట్టు ఏదో ఉంటే అక్కడే కూర్చుంటే ఇదిగో వాళ్ళు ఒక్కొక్కరు చూసారు కదా, ఒకరి మీద ఒకరు పడేలాగా వాటర్ అయితే పెట్టి కొట్టేసుకుంటున్నారు. ఇంక వెంకట వస్తారేమో. వెంకట యాక్చువల్గా అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళారనమాట. ఉండుంటే బాగుండేది అనుకుని ఇందాక నుంచి వెయిట్ చేసాము, తను వస్తారేమో, వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకుంటారని. ఇంకా రాలేదు. సర్లే ఇంకా వీళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, సరే ఇంకా ఆడేసుకోమని చెప్పాను అనమాట. భరించండి నా వాయిస్ని, అస్సలు నాకు మాట్లాడడమే చేత కావట్లేదు. చాలా రోజులు అయిపోయింది కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా. ఇదివరకు అయితే కంటిన్యూస్గా ఏదో ఒక వ్లాగ్స్ ఉండేవి కాబట్టి నేను ఇచ్చేదాన్ని వాయిస్. ఏదో ఒక వ్లాగ్ అని, ఏదో ఒక రెసిపీ అని, ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. సో దానివల్ల నాకు కొంచెం చెప్పేటప్పుడు ఫ్రీగా ఉండేదన్నమాట వాయిస్. అదిని నాకు ఇప్పుడు ఏదో కొత్తగా ఉందన్నమాట. చెప్తుంటే నాకే ఏదో కొంచెం భయంగా ఉంది మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నానా అని చెప్పి. సో ఇలా ఎంజాయ్ చేసామండి ఈరోజు. జస్ట్ మీకు ఒక చిన్న అప్డేట్ అనమాట. మా చెల్లి వాళ్ళ పాప కూడా ఇలాగే ఆడుకుంటూ ఉంటుంది. వాటర్ అంటే చాలా ఇష్టం దానికి కూడా. అది కూడా ఉండుంటే ఎంత బాగున్నా అనిపించింది వీళ్ళిద్దరూ ఆడుకుంటుంటే చూసి. ఈసారి ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురిని పెట్టి ఆడించాలి. లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు వాటర్ గేమ్స్ అని ఉంటాయి కదా, జస్ట్ పిల్లలు ఆడుకునేవి, బాగా చిన్నపిల్లలు ఆడుకునేవి, అవి తీసుకుని వెళ్ళినప్పుడు మా మామయ్య గారు వాళ్ళ మనవలు వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చక్కగా అవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే ట్యూబ్ లాగా ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసేయాలన్నమాట. వాటర్ని కనెక్ట్ చేసేసి ఇలా జారడానికి, స్లైడ్ అవ్వడానికి, దాని మీద ఎక్కితే ఇలా రెయిన్ వాటర్ లాగా అట్లా వస్తుంది అనమాట. సో అలాంటి ఇది ఒకటి నేను కొన్ని తీసుకెళ్ళాను, ఒకటి 2-3. సో అలాంటివి ఆడుకున్నారు పిల్లలందరూ అక్కడ. అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మంచి పని చేశాను కొని అని అనిపించింది. అంటే నేను ఏదో అలా కొనేసాను. యాక్చువల్గా మేబీ అమెజాన్ వాటిలో కూడా ఉంటాయి అనుకుంటా, బట్ నేనేమో షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చిందని కొనేసాను. సో దాంతో ఇంకెక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడైనా సరే అమెజాన్లో చూసుకుందాం, మోసుకెళ్ళకూడదు అనుకున్నాను అనమాట. సో మొత్తానికి ఈరోజు అయితే ఇలా అయిపోయింది అనమాట. ఇదండి వీడియో. సో నేను మళ్ళీ ఇంకేదైనా వీలైతే ఏదైనా
అప్డేట్ ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కూడా అందరికీ కూడా బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.